అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాల్సిన రోజుగా ఉంది. మరియు మీరు ప్రతి పనిని మీ వివేకంతో నిర్వహిస్తారు. సంతోషం, శ్రేయస్సు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు కొత్త వాహనం కొనాలనే మీ చిరకాల కల నెరవేరవచ్చు. నిలిచిపోయిన ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం చివరకు ఖరారు కావచ్చు. అయితే మీ తల్లి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మరియు అవసరమైన వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఈరోజు మీ కోరికలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. పరిపాలనా పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రస్తుత పరిస్థితి కారణంగా వ్యాపారాలు బలహీనంగా ఉంటాయి. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించడం గురించి ఆలోచిస్తారు. కార్యాలయంలో ఉన్నత అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. ప్రజలతో మీ సంబంధాలు బాగుంటాయి. మీపై మీ నాన్నగారి నమ్మకం చెక్కు చెదరకుండా ఉంటుంది. కుంభరాశి వారికి సవాలుతో కూడిన రోజు కావచ్చు. ఈ సమయంలో మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ భావోద్వేగాల సమతుల్యతను కాపాడుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు. ఇది మీ చుట్టూ ఉన్నవారితో మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. సంభాషణలో అంతరాలు మరియు అపార్థాలు తలెత్తవచ్చు. కాబట్టి మీ మాటల పట్ల జాగ్రత్తగా ఉండడం మరియు ఎటువంటి వాదనలకైనా దూరంగా ఉండడం ముఖ్యం. అయితే ఈ సవాళ్ల మధ్యలో మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీరు అనుకున్నట్లుగా ప్రవర్తించడం మరియు మీ చుట్టూ సానుకూలతను వ్యాపింపజేయడానికి ప్రయత్నించండి. ప్రియమైన వారితో నిజాయితీగా మాట్లాడడం మీ ఒత్తిడిని కొంత తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి కష్టం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయమని గుర్తుంచుకోండి. మీలోనే ఒక కొత్త మార్గాన్ని కనుగొనే అవకాశం మీకు లభించవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఓపికగా ఉండండి. ఎందుకంటే కాలక్రమేణా ఈ సమస్య కూడా పరిష్కరించబడుతుంది. ఈరోజు మీ శారీరక ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు పని చేయాలని అనిపించదు. పని చేసే చోట పై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మీరు వినోదం మరియు ప్రయాణాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీ పోటీదారులతో వాదనలకు దూరంగా ఉండండి. మీకు విదేశాల నుండి శుభవార్త అందుతోంది. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. మీ లక్ష్యాలను మీరు నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి ధైర్యం కూడగట్టుకోండి. మీ సామాజిక జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు తలెత్తవచ్చు. కొత్త సూచనలను స్వీకరించండి మరియు ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. ఆధ్యాత్మికతను లోతుగా అధ్యయనం చేయడానికి సమయం కేటాయించండి. ఇది మీ మానసిక సమతుల్యతకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మిమ్మల్ని శారీరకంగా ఉత్తేజంగా ఉంచడమే కాకుండా మీ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ రోజున ఒక కొత్త ఆరంభంగా భావించి మీ కలల వైపు ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా ఇది చాలా మంచి రోజు. మీ ఉల్లాసమైన మానసిక స్థితి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు దీర్ఘకాలంగా పెట్టుబడి పెడితే గణనీయమైన లాభాలు పొందవచ్చు. సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు భోజనం చేయడం లేదా సినిమా చూడడం మీకు విశ్రాంతినిచ్చి మిమ్మల్ని మంచి మానసిక స్థితిలో ఉంచుతుంది. కొందరికి త్వరలో పెళ్లి జరగవచ్చు. మరికొందరు కొత్త ప్రేమను అనుభవిస్తారు. ఈ రాశి కింద జన్మించిన వారు పని ప్రదేశంలో అధికంగా మాట్లాడడం మానుకోవాలి. ఎందుకంటే అది వారి ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రాశి కింద జన్మించిన వ్యాపారవేత్తలు పాత పెట్టుబడి కారణంగా ఈరోజు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. మీరు మీ ఖాళీ సమయాన్ని మీ తల్లిని చూసుకోవడానికి కేటాయించుకోవచ్చు. కానీ ఒక అత్యవసరమైన పని మిమ్మల్ని అలా చేయకుండా నిరోధిస్తుంది. ఇది మీకు బాధను కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామికి తెలియకుండానే మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన పనిని చేయవచ్చు. ఈరోజు నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. అయితే పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వాహన యోగం కలదు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వాహనానికి సంబంధించిన శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. పనిచేసే చోట సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండండి. కొత్త వ్యాపార సంబంధాలు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రేమ సంబంధాలు కొత్తదనాన్ని అందిస్తాయి. ఆదాయ అవకాశాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు తమ పనిలో ఒక చిన్న మార్పును గమనించవచ్చు. మీ ఆధ్యాత్మికత కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు అనేక విషయాలు నేర్చుకోవచ్చు మరియు ఆనంద క్షణాలను కూడా అనుభవించవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తుంది. పనిచేసే వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది, కానీ మీ కష్టానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా పనిని అసంపూర్తిగా వదిలివేస్తే చింతించకండి.
మీరు దాన్ని తర్వాత పూర్తి చేయవచ్చు. ఈరోజు పనిలో పాత స్నేహితులతో జరిగే చిన్నపాటి సమావేశం పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీ పని లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అయినా మంచి లాభాలు ఉంటాయి. ఈరోజు ప్రేమ సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వామి నుండి ప్రేమ మరియు ఆప్యాయతను పొందుతారు. మీ అత్తగారింట్లో పెద్దల నుండి కూడా ఆశీర్వాదాలు పొందుతారు. ఈరోజు ఇంట్లో వాతావరణం బాగుంటుంది మరియు మీరు ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు కూడా సమయం దొరుకుతుంది. మీరు పెద్దలతో కొన్ని చర్చలు కూడా జరుపుతారు మరియు వారి సలహా మీకు విజయం వైపు సహాయపడుతుంది. పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. మీరు తెలివిగా వివేకంతో వ్యవహరిస్తే పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఏ పనిని చేపట్టే ముందైనా దానిలోని లాభ నష్టాలు రెండింటిని అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిగత సమస్య కూడా పరిష్కారం కావచ్చు. మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్న ఒక విషయం సరైన మార్గాన్ని చూపవచ్చు. ప్రశాంతంగా ఉండడానికి మీ పరిస్థితిని మరియు నిర్ణయాలను పరిశీలించడానికి కొంత సమయం తీసుకోండి. మొండితనం మీకు సమస్యగా మారవచ్చు. ఈ సమయంలో ఖర్చులు ఆదాయాన్ని మించిపోవచ్చు. బడ్జెట్ క్షీణించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను ఆపి ముందుగా అవసరమైన చెల్లింపులు చేయండి. ఈరోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ ముఖ్యమైన ప్రణాళికలు లేదా పనిచేసే పద్ధతులను అందరితో పంచుకోవద్దు, ఎందుకంటే ఎవరైనా వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యాపార పనులను పూర్తి చేయడానికి మీపై అధికారులు లేదా బాస్తో మంచి వృత్తిపరమైన సంబంధాన్ని కొనసాగించండి. భవిష్యత్తులో వారి మద్దతు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ సంభాషణలో గౌరవంగా స్పష్టమైన ప్రవర్తనతో ఉండండి. కుటుంబంతో కలిసి సరదాగా వినోదంగా సమయం గడుపుతారు. ఇంట్లో వాతావరణం తేలిగ్గా ఉంటుంది. అపవాదులకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రేమ సంబంధాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత లేదా సామాజిక అపార్థాలకు దారితీసే ప్రవర్తనను నివారించండి. మీకు జ్వరం, దగ్గు లేదా జలుబు వంటి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. నీరు మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. సాధారణ రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడానికి నిద్ర మరియు పోషణ చాలా ముఖ్యం. మీకు అధిక జ్వరం ఉన్నా లేదా లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగినా వైద్యుని సంప్రదించండి. మీరు రోజంతా తీరిక లేకుండా ఉంటారు. మీపై అధికారులు మీపై అసంతృప్తిగా ఉండవచ్చు. వ్యాపారవేత్తలు ఆర్డర్లను పూర్తి చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ తండ్రితో సమయం గడపడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అతి విశ్వాసం వల్ల పని చెడిపోవచ్చు. పెళ్లి కాని వారు తమ వివాహ విషయంలో ఆటంకాలు ఎదుర్కోవచ్చు. ఈరోజు మీకు మునిపెన్నడు లేనంత లాభదాయకమైన రోజుగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఒక ప్రణాళిక పూర్తయి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని కూడా ఆలోచించవచ్చు. ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు ముఖ్యమైన పత్రాలను మీతో ఉంచుకోండి. అవి మీకు అవసరం కావచ్చు. ఈ రాశివారు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ కోరికలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. వ్యాపారాలు కొద్దిగా బలహీనంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మీ పోటీదారులతో వాదనలకు దూరంగా ఉండండి. పై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఈరోజు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారికి ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారిలో ఎక్కువ మందికి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మంచి డాక్టర్ను సంప్రదించండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.